ఓం శ్రీ సాయిరామ్. అంతర్జాతీయ షిరిడి సాయి సేవా భక్త ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ప్రతి శనివారం జూమ్లో ఎందరో ప్రముఖ వ్యక్తులు వచ్చేసి సాయి ప్రేమతత్వాన్ని అందించడమే కాకుండా సాయి ప్రేమను అందరం ఆస్వాదిస్తున్నాం. మీరందరూ కూడా జూమ్లో పాల్గొనాలని, లేనివారు యూట్యూబ్లో చూసి బాబా ప్రేమను పొందుతున్నారని భావిస్తున్నాం. అంతేకాకుండా ఐఎస్ఎస్బిఎస్టి వారి ఎన్నో కార్యక్రమాలని మనము యూట్యూబ్ ద్వారాగా మనం చూడవచ్చు. మరింత సాయి ప్రేమని, సాయి సమర్థతని తెలుసుకోవాలంటే అందరూ ఐఎస్ఎస్బిఎస్టి ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ చేయండి. మీరే కాకుండా మీ బంధుమిత్రులందరినీ కూడా సాయి ప్రేమను పొందేటందుకు షేర్ చేయండి. ఓం సాయిరామ్. ఇవాళ బాబా దయవల్ల ఇవాళ మన నాగమల్లేశ్వరరావు గారు మచిలీపట్నం నుంచి అద్భుతంగా సాయి యొక్క ప్రేమ గురించి, ఆయన యొక్క సమర్థత గురించి మనకి వివరిస్తారు. ఆయన మంచి వక్త, భక్తుడు. అలాగే బాబా అంటే చాలా ఇష్టం. బాబా అంటే ఆయనకి ఇష్టమే కాకుండా బాబా కూడా ఈయన అంటే ఇష్టం. ఎప్పటికప్పుడు ఆయన యొక్క ప్రేమను చవిచూసి ఆయన ప్రేమలో హాయిగా ఓలాడుతున్న వ్యక్తి మన నాగమల్లేశ్వరరావు గారు. ఆయన బాబా దయ వల్ల ఇవాళ ఆయన ముందుకొచ్చారు. మనతో 4 మాటలు కలుపుకొని మాట్లాడడానికి, అలాగే మనందరం కూడా శ్రద్ధాభక్తులతో విని ఏమన్నా సందేహాలున్నా లేకపోతే దాన్ని ఒక్కసారి మనం కూడా పునరాలోచించి మనందరం కూడా ఒక్కసారి పంచుకుంటే చాలా బాగుంటుంది. అది మనస్సులో స్థిరత్వంగా ఉండిపోతుంది. సాయిరామ్ అండి. ఇప్పుడు మన నాగమల్లేశ్వరరావు గారు మంచిగా మనకి అన్నీ కూడా సాయి యొక్క ప్రేమ గురించి చెప్తారు. సాయిరామ్ సార్. నాగమల్లేశ్వరరావు గారు ప్లీజ్ స్టార్ట్ అండి. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిరామ్ సార్. సాయిరామ్ సార్. విఘ్నేశ్వరాయ నమ, సరస్వత్యై నమ, లక్ష్మీ ప్రసాద వాసుదేవాయ నమ, సద్గురు సాయినాథాయ నమ. గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ. సరం. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథిదేవో భవ. సదా నింబ వృక్షస్య మూలాదివాసాత్ సుధా శ్రావణం తిక్తమయ్య ప్రియంతం తరం కల్పవృక్షాదికం సాధయంతం నమామేశ్వరం సద్గురుం సాయినాథం. ఓకే సార్. నరసరావు గారు స్టార్ట్ చేస్తున్నాను. అలాగే అలాగే. యాక్చువల్గా రోజు ఎప్పుడు ప్రతివారం చెప్పుకుంటున్నట్లుగా మన సబ్జెక్ట్ ఏంటి? సాయి తత్వం, ప్రేమతత్వం, సాయి సమర్థత్వం. దీని మీద మన లక్ష్మి గారు, పిట్టపు లక్ష్మి గారు, మై సిస్టర్, చాలా విస్తృతంగా చెప్పారు. మనకి చాలా అంటే చాలా విస్తృతంగా చెప్పారు. ఆయన యొక్క ప్రేమతత్వం ఏంటి, సమర్థత్వం ఏంటి, ఎలా ఉంటుంది అనేది మనం చాలా కొన్ని నెలల పాటు విన్నాం. మనం బాబాదేవి వల్ల, నరసింహరావు గారి కోఆపరేషన్తో నాకు ఈ అవకాశం దక్కింది, చెప్తున్నాను. సాయితత్వం అంటే శ్రద్ధా సబూరి. శ్రద్ధా సబూరి ఆయన ఫిలాసఫీ. దాన్నే ఆయన అన్నారు, శ్రద్ధ అంటే ఏంటి? ప్రేమ భక్తితో కూడిన విశ్వాసం. అసలు ఆయన తత్వం అది. ప్రేమ 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 ప్రేమను చోటనే నేను ఉంటాను, ప్రేమ కోసమే నేను ఎదురు చూస్తున్నాను అంటూ ఉంటారు బాబా. ప్రేమతత్వం, ఈ భక్తితో కూడిన భక్తి, ప్రేమతో కూడిన విశ్వాసమే శ్రద్ధా సబూరి. మరి సబూరి అంటే ధైర్యంతో కూడిన ఓర్పు. ఈ 2 అక్క చెల్లెళ్ళు అని చెప్పి మనకు 19వ ఛానల్లో చెప్తున్నారు బాబా. శ్రద్ధా సబూరిని ఎంత శ్రద్ధ ఉన్నా, బాబా మీద ఎంత నమ్మకం ఉన్నా, ప్రేమ ఉన్నా, అలాగే భక్తి ఉన్నా, ఓర్పు లేకపోతే శూన్యం. ఓర్పు ఉండాల. ఆ భక్తి ఎలా పెట్టుకొని, ఆ మనస్తత్వం
ఇది సిద్ధించే వరకు ఎలాగా ఏంటి అని గొడగడియారంలో లోలకంలాగా కొట్టుకోకూడదు, స్థిరంగా ఉండాలి, ఇనప రాడ్ లాగా అలాగే ఉండిపోవాలి. అది కూడా ఆ సబూరి అంటే, సహనం అంటే ఎలాంటిది? ధైర్యంతో కూడిన సహనం. ధైర్యం అంటే బాబా వస్తారు, బాబా చేస్తారు, బాబా కాపాడతారు. అడగకపోయినా, మనకు 13వ అధ్యాయంలో ఉంది, అడిగిన వాళ్ళకి నయం చేశారు, అడగిన వాళ్ళకి నయం చేశారు వ్యాధుల్ని. అలాగే ఖచ్చితంగా ఎందుకంటే బాబా 32వ అధ్యాయంలో ఒక మాట చెప్తారు, నా వాళ్ళ గురించి, నా మనుషుల గురించి నా చింత. అంటే ఆయన మనుషులు అంటే మనమే, మన గురించి ఆయన చింత. ఎలా అయినాం మనం ఆయన మనుషులు? ఎలా అయినాం? ఒకటి ఉంటుంది, 2వ అధ్యాయం 7వ ఓవిలో మాట చెప్తారు, సత్పురుషుల అనుగ్రహం కలిగిన వారికి అసంభవమైనది ఏదీ లేదు. సత్పురుషుల అనుగ్రహం కలిగిన వారికి అసంభవమైన, సత్పురుషులు అంటే సత్పురుషులు, ఆ సత్ నుంచి వచ్చిన పురుషులు ఎవరు? బాబానే. మనకు వచ్చేప్పటికి బాబానే. అనుగ్రహం కలిగిన వారికి అసంభవమైనది ఏదీ లేదు అన్నారు. అసలు అనుగ్రహం ఎలా కలుగుతుంది? ఈ అనుగ్రహం ఎలా కలుగుతుంది? మనం 35 అధ్యాయంలోకి వెళ్తాం. ఏమన్నారు 35 అధ్యాయంలో? బాబా ఏం చెప్తున్నారు? నా ఇష్టం లేకుండా ఎవరైనా ఇంటి గడప దాటగలరా? నా ఇష్టం లేకుండా ఎవరైనా షిరిడి ప్రవేశించగలరా? నా ఇష్టం లేకుండా ఎవరికైనా స్వేచ్ఛగా నరదర్శనం లభిస్తుందా? అంటే తన ఇష్టం ఉండబట్టే మనం ఇంటి గడప దాటగలిగాం ఎక్కడికి? షిరిడి వెళ్ళడానికి. ఆయన ఇష్టం ఉండబట్టే మనం షిరిడి ప్రవేశించాం. ఆయన ఇష్టం ఉండబట్టే మనం ఆయన్ని స్వేచ్ఛగా దర్శించుకోగలిగాం. అంటే ఇష్టం అంటే ఏంటి? అనుగ్రహమే కదా. మరి ఈ అనుగ్రహం ఈ అనుగ్రహం అనే నిధి మొట్టమొదట ఎవరికి దొరికింది? చాంద్బాయ్ పటేల్కి దొరికింది. అదే సచరిత్రలో రాస్తారు ఏమని? ఈ నిధి మొదటిసారిగా చాంద్బాయ్ పటేల్కి దక్కింది అని. సరే, అసలు మన మీద ఆయనకి అనుగ్రహం ఎందుకు వచ్చింది? మన మీద ఇష్టం ఎందుకు ఏర్పడింది? మరి చాంద్బాయ్ పటేల్కి ఈ నిధి దొరికింది కదా, ఆయన ఏమన్నా బాబా భక్తుడా చాంద్బాయ్ పటేల్? కాదు కదా. మొట్టమొదటిసారి కదా మామిడి చెట్టు కింద చూడటం చాంద్బాయ్ పటేల్ని. ఆయన గుర్రం పోగొట్టుకుని జీను భుజాన్ని వేసుకొని తిరుగుతున్నాడు గుర్రం కోసం, కానీ అక్కడ కూర్చున్నాడు యంగ్స్టర్ బాబా. నూనూకు మీసాలు, చిన్న గడ్డం ఉండి, తలకి చిన్న టోపీ పెట్టినారు, జులపాలు ఉండే, కఫ్నీ వేసుకున్నారు కదా, జులపాలు ఉండే. అలా ఉన్నారు బాబా, యువకుడుగా. ఒక 20, 22, 23 సంవత్సరాల యువకుడిగా ఉన్నారు బాబా అక్కడ. మరి ఆయనకి ఆ గుర్రం పోవటం, ఆ గుర్రాన్ని ఎక్కడుందో చెప్పటం, ఇదంతా ఎలా దక్కింది? అది చాందుబాయ్ పటేల్ చేసుకున్న కర్మార్జితం. అలాగే మనకి హేమట్ పంత్ కూడా అంటారు 1వ అధ్యాయంలో, 2వ అధ్యాయంలో అనమాట, అంటారు ఏమని? నేను ఎంత కాదనుకున్నా, బాబాని నాన్న చందర్కర్ ఎంత చెప్పినా, బాబాని మేము బాబాని దర్శించుకోండి అని చెప్పినా ఈయన ఇష్టపడ్డు. దానికి ఒక కథ ఉంది, మనకు తెలుసది. ఎందుకు ఇష్టపడ్డు అంటే, గురువు యొక్క సహచర్యం తన స్నేహితుడి బిడ్డ విషయంలో, గురువు ఉన్నా కూడా బిడ్డ దక్కలేదని ఆ నిరాశతో ఉండి, గురువు యొక్క అవసరం మనకేంటి అనే విషయంలో ఆయన దగ్గరికి మనం వెళ్ళటం ఏంటి అని అంటాడు. కానీ ఎంత కాదనుకున్నా నా కర్మార్జితం నన్ను షిరిడీకి తీసుకెళ్ళింది, బాబాని దర్శింపజేసుకుంది. ఆ కర్మార్జితం నా నుదుటిన అదృష్టాన్ని రాసింది. ఏంటి ఆ కర్మార్జితం? 40 ఏళ్ల పాటు ఆయన గురుచరిత్ర పారాయణ చేశారు. 40 ఏళ్ల పాటు. అది ఆయనకున్న కర్మార్జితం. మరి చాంద్బాయ్ పటేల్ కూడా ఆ ఇస్లాం పద్ధతిలో 5 పూట్ల నమాజ్ చేసి, బాగా క్రమం తప్పకుండా, వాళ్ళ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తప్పకుండా దైవాన్ని ప్రార్థించుంటారు. అది లేకపోతే కృత జన్మలో సంచిత కర్మ కావచ్చు, పుణ్యకర్మ కావచ్చు, ఏదైనా కానీ బాబా దర్శనం లభించేట్టు చేసింది. పైగా కొన్నాళ్ల పాటు బాబా ఆ ఇంట్లో కొలువై ఉన్నారు, చాంద్బాయ్ పటేల్ ఇంట్లో. మరి ఎంత కర్మార్జితం చేసుకుని ఉంటాడు చాంద్బాయ్ పటేల్. అలాగే పెళ్లి బృందంతో షిరిడీ వెళ్ళారు బాబా. అంటే శుభం చేయడానికి, శుభకార్యంలో మేళతాళాలతో బాబా ఎక్కడికి వెళ్ళారు? షిరిడీ ప్రవేశించారు. దాని అర్థం ఏంటి? మీకు శుభం చేయడానికి వస్తున్నాను అని బాబా చెప్పటం. సరే, ఇదంతా జరిగింది. సో ఇలా ఈ కర్మార్జితం
మనం కూడా ఏదో కర్మార్జితం చేసుకున్నాం. ఏ జన్మలో చేసుకున్న కర్మార్జితమో, లేదా మన తల్లిదండ్రులు చేసుకున్న కర్మార్జితము, మనమే ఈ జన్మలో చేసుకున్న క్రియామాణ కర్మార్జితమేమో బాబాని ఈ రకంగా మనం బాబాని దర్శించడానికి, మన ఇంట్లోంచి గుమ్మం దాటి షిరిడి వెళ్ళడానికి, షిరిడీలో బాబాని స్వేచ్ఛగా దర్శనం చేసుకోవడానికి ఆ కర్మార్జితం మనకు కూడా అయ్యి ఉంటుంది. మనకి బాబా అనుగ్రహం సంపూర్ణంగా ఉంది, ఇందులో ఏమాత్రం డౌట్ పడక్కర్లా. కొంతమంది అంటారు ఏవో నెగిటివ్ పాయింట్స్ చెప్పుకుంటూ, మనం అలా ఉన్నామా, ఆ భక్తుల్లో మనం ఉన్నామా అని క్వశ్చన్ చేస్తూ ఉంటారు. అలా ఉంటే మనం సంపూర్ణమైన మంచి భక్తుల్లా ఉంటే ఈ జనాలందరూ బాబా రావాల్సిన అవసరం ఏముంది? తన బిడ్డలు దారి తప్పుతున్నారనే కదా తండ్రి అవతారం తీసుకుని వచ్చాడు. తండ్రి కూడా రుజువు చేశారు కదా. ఇక్కడ ఏమంటున్నాం? సాయితత్వం తర్వాత ప్రేమతత్వం. ప్రేమతత్వం అంటే ఏంటి? తల్లి ప్రేమ. సమర్థత్వం, తండ్రి సమర్థత్వం, రెండూ ఉన్నాయి బాబాలో. తల్లి ప్రేమ ఉంది. మనకి 11వ అధ్యాయంలో కూడా ఉంటుంది. ఎలాగా? తుఫాను వస్తుంది, జనాలు, ఆ భక్తులందరూ అల్లాడిపోతూ ఉంటారు. ఆ మసీదులోకి వెళ్తారు. ఆ మసీదులోకి వెళ్ళి గోలగోల చేస్తారు, బాబా 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 అని. ఆయన అల్లాడిపోతాడు. బాబా, అయ్యో నా బిడ్డలకి ఎంత కష్టం ఉందని ఒక్కసారిగా నరసింహావతారం ఎత్తి ఉగ్రుడైపోతాడు. వాతావరణం మీద గట్టిగా అరుస్తాడు. ఆ అరుపు ఎలా ఉందంటే మసీదులో మారుమోగిపోయిందంట ఆ అరుపు. ఆ చుట్టుపక్కల ఉన్న గుళ్ళలో కూడా మారుమోగిపోయిందంట అరుపు. ఒక్కసారిగా ఆ అరుపుకి ఆగిపోయింది, వాతావరణం చల్లబడిపోయింది. అంటే తన బిడ్డల మీద ఉన్న ప్రేమ. తల్లి కదా, కడుపులోంచి తన్నుకొచ్చేసింది ప్రేమ. ఏంటి నా బిడ్డలు ఇంత అల్లాడిచ్చేస్తున్నారు అని చెప్పాను. ఒక్కసారికి తండ్రి అరిచినట్టుగా అరిచాడు. పిల్లల మీదకి ఎవరన్నా వస్తే తల్లి ఏం చేస్తుంది? పొదుగు పట్టుకుంటుంది. అదే తండ్రి అయితే ఎవడన్నా మీదకి వచ్చాడు, పిల్లల్ని ఏమైనా అంటున్నాడు, ఏం చేస్తాడు? కర్రబుచ్చుకుని బయటికి వెళ్ళిపోతాడు. ఎవడన్నా బిడ్డ తోలికి వచ్చిందని. ఇది ఆ అరిచింది ఏంటి? తండ్రి తత్వం, సమర్థత్వం. లోపల అందరినీ పెట్టుకున్నారే, అది తల్లి ప్రేమతత్వం. ఏ మసీదులో అందరినీ పెట్టుకున్నారే, అది తల్లి ప్రేమతత్వం. తర్వాత సమర్థత్వం. అన్ని తల్లి అన్నం పెడుతుంది, కడుపు చూసి ఆకలి చూసి అన్నం పెడుతుంది తల్లి. ఈయన బయట వ్యవహారాలను చూసుకొచ్చి పిల్లల్ని సక్రమైన మార్గంలో పెట్టి కుటుంబాన్ని నడిపిస్తారు. ఆ నడిపించడానికే వచ్చింది బాబా మన తండ్రి. కాబట్టి అలాంటిది తండ్రి. ఇది సచరిత్ర మొత్తం బాబా తత్వం ఏది? శ్రద్ధా సబూరి. తర్వాత ఆయన ప్రేమతత్వం. ఆయన మన తండ్రి మన కోసం దిగివచ్చాడు కాబట్టి, బిడ్డలైన మనల్ని దిగివచ్చాడు కాబట్టి, మొత్తం సచరిత్ర మొత్తం ప్రేమతత్వమే. సచరిత్ర మొత్తం అందరినీ బాగు చేసిన బాగు చేయటంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా, ఎవరెవరికి ఏ విధంగా బాగు చేయాలో ఆ విధంగా బాగు చేసిన విధానమే బాబా యొక్క సమర్థత్వం. సరే, బాబా చాలాసార్లు 19వ అధ్యాయంలో కానీ 32వ అధ్యాయంలో కానీ నా గురువు అంటూ ఉంటారు. దాదాపు 10 సార్లు అన్నారు గురువు అని. సచరిత్ర మొత్తం ఈ 2 అధ్యాయాలు తీసుకుంటే, 19వ అధ్యాయం కానీ 32వ అధ్యాయం తీసుకుంటే నా గురువు అంటారు. ఎక్కడ 19వ అధ్యాయం 42వ ఓవిలో ఏమంటున్నారంటే, మా గురువు గొప్ప విలియా. అంటే మన గురువు ఎవరు? సాయిబాబా. తన గురువు ఎవరో చెప్పలేదు కానీ చెప్పారు. అంటే ఈయనంటే నేను గొప్ప గురువుని అని చెప్పడం. మనం అలా భావించాలి బాబాని. మన గురువు గొప్ప అవలియా బాబా. అలాగే మా గురువు ఏ కోరికలు లేనివాడు. ఇది 19వ అధ్యాయం 50వ. అంటే మన సాయినాథుడికి ఏ కోరికలు లేనివాడు. అలాగే 32వ అధ్యాయం 66వ అకస్మాత్తుగా గురు మహారాజ్ ప్రత్యక్షమయ్యారు. ఎక్కడ? ఆ నలుగురు బయలుదేరతారే అక్కడ అనమాట. బ్రహ్మం కోసం వెతుక్కుంటూ, పుస్తకాలు చదివి పుస్తక జ్ఞానంతో బ్రహ్మాన్ని వెతుక్కుందామని బయలుదేరారు వాళ్ళు. కానీ ఇక్కడ బాబా చెప్పింది ఏంటి? గురువు అనుగ్రహం ఉండాలి, గురువు యొక్క గైడెన్స్, మార్గదర్శకత్వం ఉండాలి, గురు సూచనలు ఉండాలి. ఎందుకంటే గురువు అంతకుముందు అన్ని అనుభవించి ఆ పరమాత్మ స్థాయికి వెళ్ళిపోయినారు కాబట్టి ఆయన మాత్రమే నిజమైన పుస్తకాలు కాదు, నిజమైన అనుభవం చెప్పేది గురువు. నిజంగా ఆ మార్గం గురిలో నడిచి తీరానికి చేరుకున్నారు కాబట్టి మనల్ని కూడా నడిపించి తీరానికి చేర్పిస్తారు అని గురువుని అనుసరించాలి అని చెప్తున్నారు దాంట్లో 32వ అధ్యాయంలో. అలాగే 32
అధ్యాయం 2 గురువు గారు ప్రసన్నమైనారు. చూడండి, ఇవన్నీ కూడా బాబా గురువు గురువు అని చెప్పి ఆఖరికి ఏమన్నారంటే 32 అధ్యాయంలో గురువు గురువు నన్ను తన పాఠశాలకు తీసుకెళ్లారు అన్న 32 అధ్యాయం 75 గురువు నన్ను తన పాఠశాలకు తీసుకెళ్లారు. పాఠశాలకు తీసుకెళ్లారంట, స్కూల్లోకి. అడ్మిషన్ కూడా వచ్చేసింది, టెస్ట్ కూడా అయిపోయింది కదా, తల కిందకి కాళ్ళు పైకి కట్టేశారు. అక్కడ ఏమన్నారు? నమ్మి నా వెంట వస్తే నీకు కావాల్సింది, నువ్వు కోరుకుంటుంది త్వరగా చూపిస్తాను, త్వరగా మళ్ళీ పైగా త్వరగా చూపిస్తాను అన్నారు. అన్నప్పుడు సరే అండి అని బయలుదేరారు. తల కిందకి కాళ్ళు పైకి కట్టేసి బావిలో కట్టేసి వెళ్ళిపోయారు. ఎప్పుడో 5-6 గంటల తర్వాత వచ్చారు. బయటికి తీసి చూస్తే ఎలా ఉందని అంటే, చాలా బాగుంది గురువు గారు అనగానే ఒళ్ళంతా అనేవరి అని అప్పుడు వెంట తీసుకెళ్లారు, స్కూల్లోకి తీసుకెళ్ళారు. అంటే ఇట్ ఈజ్ ఎంట్రన్స్ టెస్ట్. మనందరికీ ఉంటుంది ఆ టెస్ట్. భీమాజీ పాటిల్కి కూడా ఉంది టెస్ట్. నమ్మి నానాచంద్రక్క చెప్పింది నమ్మి 2-3 రోజుల్లో పోతాడు అనుకున్న వాడు నానాచంద్రక్కని అయినా అవుతుందా ఇది, ఇంక పోయే ప్రాణం ఏదో అడిగాను కానీ అని అనుకోవాలా. నానాచంద్రక్క మీద విపరీతమైన సదాభిప్రాయం, నమ్మకం. ఆయన చెప్పింది అలా పట్టుకుని హుషారుగా వెళ్ళాడంటే, పైగా వెళ్ళి అక్కడ బాబా ఏమన్నారు? శ్యామ, ఏంట్రా ఈ దొంగని తీసుకొచ్చి నా మీద పడేశారు, ఇది మీకేమైనా సమంజసంగా ఉందా, మీకేమైనా పద్ధతేనా శ్యామ ఇది అంటే, వెంటనే కాళ్ళు పట్టేసుకున్నాడు. తండ్రి, నాకు దిక్కు లేదు, నేను ఏకాకిని, నేను అనాథని అని చెప్పానంటే ఆయన కరిగిపోయాడు బాబా. సరే రమ్మన్నారు. ఇది ప్రతి ఒక్కరికి గుర్తుంచుకోండి, బాబాని మనం సద్గురువుగా భావిస్తున్నాం కాబట్టి మనకి ఖచ్చితంగా పరీక్షలు ఉంటాయి, ఖచ్చితంగా పరీక్షలు ఉంటాయి. ఆ పరీక్షలు అంటేనే, ఆ పరీక్ష అంటే ఏంటో తెలుసా? పరిస్థితి తలకిందులైపోవటం, ప్రపంచం తలకిందులైపోయినట్టు ఉంటాం. కానీ తలకిందులై ఉన్నప్పుడు ఏం చేయాలి మనం? ఎక్కడున్నావో అక్కడే ఉండి జరుగుతున్న తమాషాను చూడు. ఎలాగా? భీమాజీ పాటిల్ ఏమన్నాడు? వెంటనే పోనీ తీసండి ఇన్ని తీసుకొచ్చి నామే పడేశారంటే వెంటనే కాళ్ళు పట్టేసుకున్నాడు బాబాది. మన పరిస్థితి ఎప్పుడే తలకిందులు అయినట్టున్నావు, ఇంకా గట్టిగా బాబాను పట్టుకోవటమే. సాయి సమర్థ, సాయి సమర్థ ఏమన్నారు? 1వ అధ్యాయంలో హేమట పంత్ ఏం చెప్పారు? సాయి సమర్థ. ఇదే మనకి నామం, మంత్రం, యంత్రం, తంత్రం, అంత శక్తి ఉంది అందులోను. ఇది గురునామం. గురునామంలో ఏముంది? ప్రచండమైన శక్తి ఉంది. 1వ అధ్యాయంలో చెప్పారు. అలాగే ఇక్కడ ఏంటంటే, భీమాజీ పాటిల్ బాబా కాళ్ళు పట్టుకున్నట్టుగా మనం పట్టేసుకోవాలి. అట్లాగా సమర్థ, సాయి సమర్థ, సాయి సమర్థ అంటా ఉండాలి. అప్పుడు ఏమవుతుంది? తమాషాలు చేస్తారు బాబా. ఆ తమాషాలను మనం చూస్తూ కూర్చోవడం తప్ప ఇంకేం లేదు. ఎలా జరిగిందని కూడా మనకు మేలు జరిగింది, తలకిందులుకున్న పరిస్థితి ఎలా స్ట్రైట్ అయిపోయిందని కూడా మనకు తెలియదు, ఎలా సమమైపోయిందని కూడా మనకు తెలియదు, మనకి ఎలా మనం సుఖాల ఆసనాన్ని ఎలా అధిష్ఠించామో కూడా మనకు తెలియదు, కానీ సుఖాల ఆసనంలో కూర్చుంటాం. ఇది భీమాజీ పాటిల్కి చెప్పింది ద్వారకా మసీదులోకి. ఎప్పుడైతే నువ్వు షిరిడి వచ్చావో నీ కర్మ అంతమైపోయింది, ఈ మెట్లు ఎక్కంగానే నువ్వు ఈ ద్వారకామాయ మెట్లు ఎక్కిన వారికి సుఖాల ఆసనాన్ని అధిష్ఠించినట్లే అని చెప్పారు 13వ అధ్యాయంలో బాబా. సరే, ఇంత అయిపోయిన తర్వాత ఏమన్నారు? నా పాఠశాల అన్నారు కదా. గురువు గారి పాఠశాల అని ఎంతమంది అన్నారు? తర్వాత ఏమన్నారంటే, నెక్స్ట్ ఇదే 32వ అధ్యాయంలో 78వ నా పాఠశాల రమ్యమైనది. ఎలాంటిది? చాలా గొప్పది నా పాఠశాల. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? సాయి పాఠశాలలో ఉన్నాం. సాయి పాఠశాలలో ఉన్నాం కదా. ఆ పాఠశాల ఎలాంటిది? చాలా రమ్యమైనది, ఎంతో గొప్పది. ఇప్పుడు మరి ఆ పాఠశాల అన్నప్పుడు ఆ పాఠశాల గురువు ఎవరు? బాబానే. మనం సద్గురు అని రోజు మనం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజ యోగి రాజ పరబ్రహ్మ సర్వసమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై అనుకుంటున్నాం కదా. అంట్లో గురువే కదా, సర్వసమర్థ సద్గురు అనుకుంటున్నాం. అలాంటప్పుడు ఆ షిరిడి పాఠశాలలో గురువెవరు? సాయినాథుడే. ఆ షిరిడి పాఠశాలలో మన క్లాస్ రూమ్ ఎక్కడుంది? ద్వారకామాయ మసీద్. అక్కడ లోపల బాబా కట్టడం మీద ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆలోచించుకోండి. ఆ బాబా ఎక్కడున్నారు? ద్వారకామాయ మసీదులో కట్టడం మీద చెయ్యేసుకుని దుని ఎదురుగుండా కూర్చుని ఉన్నారు. మనమందరం ఎక్కడున్నాం? ఆ సభా మండపంలో ఆయన చెప్పే క్లాసులు వినడానికి కూర్చుని ఉన్నాం. మరి ఇప్పుడు ఎక్కడున్నాం? ఇప్పుడు కూడా మనం సాయి క్లాస్ రూమ్లోనే ఉన్నాం. ఎక్కడ? సచ్చరిత్ర ఎక్కడ పఠనం జరుగుతుంటే, ఎక్కడ పారాయణ జరుగుతుంటే సచ్చరిత్ర, అది షిరిడీనే. అక్కడ ద్వారకామాయ మసీదు ఉంటుంది, అక్కడే ధుని ఉంటుంది, అక్కడే చావడి ఉంటుంది పక్కనే, అక్కడే ఆంజనేయ గుడి ఉంటుంది. ఆ పైకి పోతే లెండివనం ఉంటుంది.
ఆలెండే వనంలో ఆ, నందాదీపం ఉంటుంది. ఇటు వస్తే దత్త భగవానుడి గుడి ఉంటుంది. ఇటు ఆ, ఇది గురుస్థానం ఉంటుంది, వేప చెట్టు. ఆ పైన బుట్టివాడ సమాధి మందిరం ఉంటుంది. ఎక్కడెక్కడ ఉంటాయి ఇవన్నీ కూడా, అన్ని కలిపి ఎక్కడ ఉన్నాయి? ఎక్కడ గురు చరిత్ర పారాయణ చేస్తే అక్కడే. అదే 35 అధ్యాయంలో చెప్తున్నారు. ఇది ఉంది కాబట్టి మనం ఇప్పుడు మనందరి దగ్గర సచ్చరిత్ర ఉంది. సచ్చరిత్ర ఓపెన్ చేసి పెట్టుకున్నాం. సచ్చరిత్రలోని ఓవిలతో సహా, అధ్యాయాలు ఓవిలతో సహా మనం ఉన్నామంటే అక్కడ షిరిడి ఉంది, అక్కడ బాబా కొలువై ఉన్నారు. ఈ ఆన్లైన్లో ఈ రోజున ఇక్కడ ఎవరెవరైతే మనం కలిసి అందరూ బాబా గురించి మాట్లాడుకుంటున్నామో ప్రతి ఒక్కళ్ళ దగ్గర షిరిడి ఉంది. ఆ షిరిడిలో మనం ద్వారకామాయి మసీద్ అనే మన క్లాస్ రూమ్లో కూర్చుని ఉన్నాం. కాబట్టి మనందరి ద్వారా బాబానే పలుకుతున్నారు, బాబానే వింటున్నారు కదా. సో ఇప్పుడు మరి క్లాస్ రూమ్, పాఠశాల అనుకున్నాం, క్లాస్ రూమ్ చెప్పుకున్నాం, గురువు గారి గురించి చెప్పుకున్నాం. మరి టెక్స్ట్ బుక్ ఏంటి? ఉండాలి కదా, ఒక పాఠ్య గ్రంథం ఉండాలి కదా. అదే శ్రీ సాయి సచ్చరిత్ర. మన మన ఈ సాయి సచ్చరిత్ర అనేది ఎవరు రాశారు? రాశానని చెప్పారా? హేమట్ పంత్ని కారణంగా చేసుకుని వాడిలో ఉండి నా కథలను నేనే రాసుకుంటాను అని బాబా చెప్పారు కదా. చెప్పారు అంటే బాబానే రాసుకున్నారు కదా. అంటే బాబా ఎవరు? బ్రహ్మం. 16 అధ్యాయంలో వస్తుంది చూడండి. నడయాడే బ్రహ్మం, సజీవ బ్రహ్మం అన్నారు కదా. బ్రహ్మం ఏం రాశారు? తన కథలను తానే రాసుకున్నారు. బ్రహ్మం రాసిన కథలు బ్రహ్మ కథలు అవుతాయి, బ్రహ్మం యొక్క కథలే. అంటే అప్పుడు సచ్చరిత్ర ఏమవుతుంది? బ్రహ్మ విద్య పాఠ్య గ్రంథం అవుతుంది సచ్చరిత్ర కదా. అలాంటి మన సచ్చరిత్ర యొక్క, మన పాఠ్య గ్రంథం యొక్క హెడ్డింగ్ ఏంటి, టైటిల్ ఏంటి అంటే పతాక శీర్షిక. సచ్చరిత్ర మీద ఏముంటుంది? మెయిన్ ఆ రెడ్ బుక్ మీద ఏముంటుంది? శ్రీ సాయి సచ్చరిత్ర అని ఉంటుంది. శ్రీ సాయి సచ్చరిత్ర అంటే శ్రీ అంటే ఇప్పుడు వెళదాం, డీటెయిల్గా వెళదాం హెడ్డింగ్లోకి. అంటే బాబా గురువు, తన పాఠశాల షిరిడి ఈ షిరిడి పాఠశాలలో ద్వారకామాయి మసీదు క్లాస్ రూమ్. ఆ క్లాస్ రూమ్లో మనం అందరం కూర్చున్నాం, బ్రహ్మ విద్య నేర్చుకోవడానికి కూర్చున్నాం. ఏమి నేర్చుకున్నాం? ఏమి? బ్రహ్మ విద్య. బ్రహ్మం చెప్తున్నా, బ్రహ్మ విద్య కోసం కూర్చున్నాం, బ్రహ్మ విద్య నేర్చుకోవడానికి కూర్చున్నాం. ఆ బ్రహ్మ విద్య పాఠశాలలో మన యొక్క టెక్స్ట్ బుక్ పేరు, పాఠ్య గ్రంథం పేరేంటి? శ్రీ సాయి సచ్చరిత్ర. ఆ టైటిల్ని విడిగా డీటెయిల్డ్గా ఒకసారి చూద్దాం. ఓకే. శ్రీ అంటే ఏంటి? శ్రీ అనగా శుభకరము, అంటే లక్ష్మి, బాబా లక్ష్మి. ఆ తర్కడ్ గారి అనుభవాల్లో, కుటుంబ అనుభవాల్లో బాబా చెప్తారు, అరే భావ్, నేను లక్ష్మిని కాక మరేమీ కాదు. తర్కడ్ జ్యోతింద్ర తర్కడ్తో పెద్దవాడైందిరా చెప్తారు బాబా, నేను లక్ష్మిని కాక మరేమీ కాదు. ఆ బంగారం కూడా తీసేస్తాడు తెచ్చమని. ఆ బంగారం నేను కాక మరేమీ కాదు. బావ్, ఆయన ఏది కాదు, బాబా అన్నీ బాబానే. శుభకరము, లక్ష్మి, సానుకూలత, పాజిటివ్నెస్, సానుకూలత. శ్రీ అంటే సానుకూలత, పాజిటివ్నెస్. నెక్స్ట్ సాయి. సాయి అనగా పరమాత్మ, సత్పురుషుడు, ఫకీర్. కబీర్ దాసు తన దోహాల్లో పరమాత్మ అని ఎక్కడైతే రాయాలో అక్కడ సాయి అని రాసేవాళ్ళు. సాయి, తేరా సాయి తుజిమే జోం పుహా ఏం మైదాసు. అంటే తేరా సాయి, తేరా అంటే నీవు పరమాత్మ, సృష్టిలోని తావిల పరమాత్మ అనే చోట ఇది కబీర్ దాసు దోహా అనమాట. అది కూడా నాకు చోట దొరికింది, రాసుకున్నాను. దాంట్లో సాయి అనే పదం ఉంది. సాయి అంటే ఫకీర్. అవును, మహల్సాపతి గారు బాబాని ఎందుకు సాయి అని పిలిచారు? ఆయన ఒక ఫకీర్ రూపంలో ఉన్నారు, ఫకీర్ రూపంలో ఉన్నారు. ఆ ఫకీర్ రూపం చూసి పుణ్యపురుషుడిగా గ్రహించి ఆవో సాయి అన్నారు. అప్పుడు ఎలా ఉన్నారు? ఆయన కఫ్నీ వేసుకున్నారు, చేతిలో సటకా ఉంది, భుజానికి జోలి ఉంది, నెత్తి మీద రుమాలు లేదండి, చూడండి, జులపాలు ఉన్నాయి, గడ్డము ఉంది, కానీ తల మీద రుమాలు లేదు, చిన్న టోపీ ఉంది. ఆ రుమాలు మారిపోవడం అనేది, తల గుండుగించుకుని రుమాలు మారటం అనేది మధ్యలో జరిగింది. ఈ 5వ అధ్యాయంలో అక్కడ వస్తుంది అది, ఆ కథ.
తొమ్మలితో కుస్తీ పట్లు బట్టి అక్కడ మార్చేస్తారు. కానీ అప్పటి వరకు బాబా ఉన్నది ఏంటి? సూఫీ ఫకీర్లు ఉంటారే, సూఫీ విధానంలో, ముస్లిం సూఫీ విధానంలో ఫకీర్లు అలాగనమాట. అలా ఉన్నారు బాబా, చూసుకోండి. ఓకే, ఇది వాళ్ళని సాయి అంటారు. అంటే కబీర్ కూడా మరి అందులోంచి వచ్చిన వాళ్ళే కదా, అందుకని సాయి అంటే పరమాత్మ, ఫకీర్. అందుకని ఈయన కూడా అప్పటి వాళ్ళ పెద్దవాళ్ళతోనూ జ్ఞానులతో తిరిగిన మనిషి కదా మాల్సాపతి గారు. వెంటనే సాయి బాబాను చూడంగానే ఒక పుణ్య పురుషుడు అన్న ఒక ఆలోచన, ప్రేరణ వచ్చి అవో సాయి అని పిలిచారు. అదే పర్మనెంట్ అయిపోయింది. అది ఇప్పుడు మనకి మంత్రం అయిపోయింది. ఆ మంత్రం ఎలాంటిది? గురుమంత్రంలో ప్రచండమైన శక్తి ఉంది, సాయి అనే నామంలో ప్రచండమైన శక్తి ఉంది. ఇంకేమన్నారు 44 అధ్యాయంలో బాబా ఏమంటారు? సాయి 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 అంటే వాడి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటాను రా, వాడి ఇంట్లో అన్ని రకాలుగా నేను కష్టపడతాను రా, వాడి కార్యక్రమాల్లోనే నేను కష్టపడతాను అన్నారు బాబా. కాబట్టి ఆ సాయి అనే పదంలో అంత ప్రచండమైన శక్తి ఉంది. నెక్స్ట్ సచ్చరిత్ర. దీంట్లో శ్రీ సాయి సచ్చరిత్ర అనే టైటిల్లో శ్రీ అయిపోయింది, సాయి అయిపోయింది, సచ్చరిత్రకు వచ్చాం. సత్ అంటే ఏంటి? సృష్టికి పూర్వమే ఉన్నది, సృష్టి యావత్తు ఉన్నది, సృష్టి తర్వాత కూడా ఉన్నది, సృష్టి అయిపోయిన కల్పాంతం తర్వాత కూడా ఉండేది సృష్టి. అది ఈశావ్యాస ఉపనిషత్తులో చెప్తున్నారు ఏమనంటే, లేదనుకుని వారికి ఆ బ్రహ్మము అంటే సత్, ఆ బ్రహ్మము దూరముగా ఉండును. ఏలననా విద్వాంసులు కాని వారికి బ్రహ్మము అజ్ఞాతము అంటే కనబడదు, అజ్ఞాతం కనబడదు, అప్రాస్యము. ఆ బ్రహ్మమే సర్వవ్యాపకము, ఆ బ్రహ్మం సర్వవ్యాపకం. విద్వాంసుల దృష్టికి చాలా దగ్గరగా ఉండును. ఆ విద్వాంసులు అంటే చెప్తాను నెక్స్ట్. విద్వాంసుల దృష్టికి చాలా దగ్గరగా ఉండును. ఆ బ్రహ్మమే సృష్టికి పూర్వం సత్ రూపమున ఉండెను. ఏమని చెప్తుంది? ఎవరు చెప్తున్నారు? ఈశావ్యాస ఉపనిషత్తు. ఈశావ్యాస ఉపనిషత్తు ఏనాటిది? ఎప్పుడో వేదాల కాలం నాటిది కదా, వేదం నుంచి వచ్చిందే కదా ఉపనిషత్తులు కూడా, అప్పటిది. ఆ టైటిల్ తీసుకొచ్చి బాబాకి ఎలా పెట్టారండి? సత్ అనే పదం. బాబా సత్తు కాబట్టి, బాబా బ్రహ్మం కాబట్టి. మన 3వ అధ్యాయం చెప్తారే, నేను బ్రహ్మాన్ని అని చెప్తారు బాబా. శుద్ధ బుద్ధ ముక్త వాసుదేవుని నేను అంటారు. ఇదే వాసుదేవ అనేది మనకు 50 అధ్యాయంలో ఎక్కడికి వెళ్తే బ్రహ్మానికి మరో పేరే వాసుదేవ. వాసుదేవ అనేది, వాసుదేవుడు అంటే బ్రహ్మం, బ్రహ్మానికి మరో పేరు వాసుదేవ అంటారు. ఒక్కడు గుర్తుంచుకోండి, మనం అనుకోవాల్సింది ఏంటంటే, ఒక చోట ఒక మాట చెప్పారంటే, ఒక థిరీగా బాబా ఒక మాట చెప్పారంటే ఎక్కడో దానికి ప్రాక్టికల్ చూపించేస్తారు, ఎక్కడో దాకా. అంతేగాని బాబా ఒట్టి మాటలు చెప్పే గురువు కాదు. మాట అన్నారు, ఒక్క అక్షరం కూడా పొల్లుపోదు బాబాది. అంత శక్తివంతమైంది, జరిగి తీరుతుంది అంతే. అది మనం చూసుకోవాలి. సత్ రూపమున ఉండెను, అది ఒక్కటే అద్వితీయముగా రూపమున ఉండెను. అద్వితీయం అంటే రెండు కానిది. ఆ సత్ అనేది రెండు కాకుండా ఉంది. అందుకని బాబా ఏమన్నారండి మనకి? సాప్ కమాలి కేక్, సబ్ కమాలి కేక్ అన్నారు. ఎక్కడ? 29వ అధ్యాయంలో. ఆ ఇది ఎవరు? మద్రాసీ భజన్ సమాజం వాళ్ళు వస్తారు కదా, పాపం డబ్బుల కోసం వస్తారు. అల్లా మాలిక్, సబ్కా మాలిక్ ఏక్, అల్లా మాలిక్ సబ్ కుచ్ దేవేగా, అంతా ఇస్తారు, ఆయన బాగా చూస్తారు, చల్లగా చూస్తారు అని చెప్తాడు. అల్లా మాలిక్, అల్లా మాలిక్, అల్లా మాలిక్ అని ఎప్పుడు అంటూ ఉంటారు. భగవంతుడి యజమాని, భగవంతుడి యజమాని. ఆ యజమాని ఎవరు? ఎంతమంది ఉన్నారేంటి? ఒక్కళ్ళే. ఏకం సత్ లాగా మనకి వేదాలు చెప్పిన మాట ఏమో ఏకం సత్. వాళ్ళకి ఉర్దూలో ఖురాన్ చెప్పిన మాట అంటే అల్లా మాలిక్, అది సబ్కా మాలిక్ కేక్. అదే బాబా చెప్పింది కూడా, సబ్కా మాలిక్ కేక్, అందరికీ ఒక్కడే యజమాని. సరే, ఏకం సత్. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఛాంగోపనిషత్తు చెప్తుంది, ఓ సంయుడా, సృష్టికి పూర్వమే అనగా సృష్టి ఉత్పత్తికి పూర్వము ఈ దృశ్య జాతమగు జగత్తుకు అధిష్టానమగు సత్ రూపమున ఉండెను. ఇది ఓ సౌమ్యుడా, సృష్టికి పూర్వమే అనగా సృష్టి ఉత్పత్తికి అంటే సృష్టి కాక ముందే ఈ దృశ్య జాతకమగు జగత్తు అంటే మనం ఇప్పుడు చూస్తున్న జగత్తంతా కూడా, అంటే జగత్ అంటే ఏంటనుకుంటున్నారు? జగత్ మిథ్యా అంటారే. జగత్ అంటే జా అంటే జనించేది, గా అంటే గతించేది. జనించేది, గతించేది అంటే
ఈ మనం చూస్తున్నాం కదా, మనం ఇక్కడ కూర్చుని ఉన్నాం కదా, మనం మాట్లాడుకుంటున్నాం కదా, అలాంటప్పుడు ఇది మాయ ఎలా అయింది? జగన్ మిథ్య అంటారు, ఈ మిథ్య ఎలా అయింది? మాయ ఎలా అయింది అంటే, చూడండి, మన పూర్వీకుల కాలంలో, మన తాతల కాలంలో ఉన్నట్టుగా మన ఊళ్ళు ఇప్పుడు ఉన్నాయా? లేవు కదా. అప్పుడు పెంకుటిళ్ళు, చిన్న చిన్న డాబాలు, ఎక్కువగా తాటాకిళ్ళు ఉండేవి గ్రామాల్లో. కానీ ఇక్కడ అక్కడ కూడా బిల్డింగ్లు వచ్చేసినాయి, డబుల్ స్టేర్ బిల్డింగ్స్ వచ్చేసినాయి. మనం ఇప్పుడు ఉంటున్న ఏరియాల్లో ఒకప్పుడు ఎన్ని పల్లెటూళ్ళుగా ఉండేవి, ఇప్పుడు ఇక్కడ అపార్ట్మెంట్స్ వచ్చేసినాయి. చాలా కల్చర్డ్, అడ్వాన్స్డ్ కల్చర్డ్ నాగరికత వచ్చింది కదా. అలాగా కొన్నాళ్ళకి ఇది పోతుంది, ఇంకోటి ఏదో వస్తుంది. పిల్లలు పూర్వం చెట్టు కింద కూర్చొని స్కూల్ మాస్టర్ల దగ్గర ఇసుకలో రాసుకునేవాళ్ళు, తర్వాత పలకల మీద రాయడం మొదలుపెట్టారు. ఇప్పుడంతా ట్యాబ్లు ఎందుకు గడవదు పిల్లలకు కూడా. కాబట్టి అంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చింది. ఆ అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఈ రోజున మనం ఎక్కడెక్కడున్నా కూడా ఎలా మాట్లాడుకుంటాం. నేను బెంగళూరులో ఉన్నాను, మీరు ఎక్కడో హైదరాబాద్లో ఉన్నారు, ఇంకొకళ్ళు ఎక్కడో ఉన్నారు, అయినా సరే మనం స్వేచ్ఛగా మాట్లాడుకుంటున్నాం. ఆ టెక్నాలజీ అది కూడా భగవంతుడి ప్రసాదమే, లేకపోతే జరగదు. సో ఇక్కడ ఏమంటున్నారంటే, ఈ దృశ్య జాతకం, ఇదంతా నువ్వు ఏదైతే చూస్తున్నావో జగత్తు, దీనికి అధిష్టానం ఎవరు? భగవంతుడు. అధిష్టానం అంటే సబ్కా మాలిక్ ఏక్, అంటే మనందరికీ యజమాని. ఆ యజమాని ఎలా ఉన్నాడు? సత్తు రూపమున ఉండెను. అలాగే దీని గురించి బాబా 44వ అధ్యాయంలో ఏం చెప్పారు మనకి? ఈ సత్తు గురించే చెప్పాడు. సత్వగుణం, రజోగుణం, తమోగుణం, ఈ 3 గుణాలకి ఆవుల సత్ అనే స్ఫురణ ఒకటి ఉంది. ఈ 3 సత్వగుణం, రజోగుణం, తమోగుణం, ఈ 3 గుణాలకి ఆవుల సత్ అనే స్ఫురణ ఒకటి ఉంది. అదే నీ హృదయంలో ఉన్నటువంటి వాడినైనా నేను అని చెప్పాడు. నేనే అని చెప్పారు. సత్తు అనే స్ఫురణ, సత్తు ఉంది అంటే ఈ 3 గుణాలు, గుణాతీతమైనది, నిరాకారమైనది సత్తు. ఆ సత్తు ఎక్కడుంది? నీ హృదయంలో ఉంది. అంటే నీ హృదయంలో ఉన్నది నేనే రయ్య బాబు అని చెప్తున్నాడు. నేనే నీ హృదయంలో ఉన్నది అని బాబా చెప్తున్నారు. నీ హృదయంలో ఉన్నది నేనే అని చెప్తూ నేనే సత్ అని బాబా చెప్తున్నారు. ఇది మనం ఇక్కడ గ్రహించాల్సింది. ఎందుకు మరి హేమట్ పంత్ ఊరినే పెట్టారు ఆ టైటిల్ సత్ చరిత్ర అంటే? అంటే హేమట్ పెట్టేదానికంటే హేమట్ పంత్ చేత ప్రేరణ కలిగించింది ఆయనే కదా. నేనే కదా నా కథలు రాసుకుంటున్నాను అని నీ అహంకారాన్ని మొత్తం తీసుకొచ్చి నా పాదాల చెంత పెడితే నీలో ఉండి నేనే రాసుకుంటాను అన్నారు కదా. ఇదంతా ఎందుకు జరిగింది? ఇంతటి చరిత్ర 4 వేదాలతో సమానమైన చిన్న గ్రంథం మనకి ఎందుకు ఇచ్చారు బాబా? మన తండ్రి మన మీద ప్రేమతో, నా బిడ్డలు పాడైపోతున్నారు, వీళ్ళు ఎప్పుడు అసలైన సిసలైన మోక్షధామాన్ని చేరుకుంటారు, ఇలా అయితే కుదరదు అని చెప్పి తన సిలబస్ మొత్తాన్ని తగ్గించుకుని 60 ఏళ్ల కాలం నాటి స్టోరీలు కాకుండా మనం ఎంతవరకైతే చదువుకోగలుగుతామో, ఎంతవరకైతే పారాయణ చేయగలుగుతామో, మనకి ఎంతవరకైతే శక్తి ఉందో ఆ శక్తికి సరిపడా ఏమన్నారు 16వ అధ్యాయంలో, 17వ అధ్యాయంలో అనుకుంటా అంటారు, నా భోషణం పూర్తిగా నిండి ఉంది, ఎవడు ఏది కోరినా అది ఇస్తాను వారికి, కానీ ఆ పొందేవాడికి తాహతు చూసిస్తాను అన్నారు. అంటే 60 ఏళ్ల కాలం నాటి కథలు మొత్తం గ్రంథస్థం చేస్తే దాన్ని పారాయణం చేయగల తాహతు మన దగ్గర లేదు. ఇప్పుడు ఓబి చదువుతానికి చాలా మంది ఇబ్బంది పడిపోతున్నారు, అమ్మో ఎంత నోరు తిరగట్లేదని. కానీ మరి అంత కథలిస్తే ఎలాగా? మన తాహత సరిపోద్దా? అందుకనే మన తాహత ఎంతవరకు ఉందో ఆయనకి తెలుసు కాబట్టి ఈ 700-800 పేజీల్లో ఓవితో మనకి గ్రంథాన్ని ఇచ్చారు. దాన్ని ఇంకా చాలా మంది మినిమైజ్ చేసేస్తా ఉన్నారులేండి, అది వేరే విషయం. కాబట్టి ఇక్కడ ఏంటి, అది సత్ ఏమని చెప్పారు? 44వ అధ్యాయంలో బాబానే తాను సత్తుగా చెప్పారు. సరే, అయిపోయింది. చరిత్ర అంటే ఏంటి? చరిత్ర అంటే ఏంటి? శ్రీ అయిపోయింది, సాయి అయిపోయింది, సత్ అంటే అయిపోయింది, చరిత్ర అయిపోయింది. చరిత్రకు వచ్చాం. చరిత్ర అంటే జరిగిన సంఘటనలు, షిరిడిలో జరిగిన ఎవరెవరో చెప్పిన పురాణాలు, కథలు చెప్పి విన్ని రాసినవి కాదు. బాబా అక్కడికి చెప్తారు హేమట్ పంత్కి ఏమని, నిజమైన సంఘటనల్ని ఏర్చి కూర్చి రాయ్, నీ ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది గొప్పతనం కోసం రాయొద్దు అని చెప్పడమే. ఆయన రాసుకుంది కూడా ఆయనేగా, నిజమైన సంఘటనలే రాశారు, అన్ని రికార్డెడ్గా ఉన్నాయి. దీక్షిత్ తన డైరీలో నోట్ చేశారు చాలా కథలు. అలాగే కపర్డే అక్కడే 3 నెలల పాటు తన డైరీ రాశారు.
ఎలా ఏంటి అనేది. ఒక రోజున జనవరి 17వ తారీఖున అనుకుంటా, 1912 జనవరి 17వ తారీఖున అనుకుంటా, ఆ హెమట్ దీన కపర్డి గారు పైనుంచి వస్తూ వస్తూ బాబా వంక చూస్తారు. బాబా ఎక్కడ మసీదులో కూర్చున్నారు. బాబా వంక చూస్తే బాబా చిన్న చిరునవ్వు నవ్వారంట. నవ్వేటప్పటికి ఆ నవ్వు చూసి ఈయన ఏమనుకున్నాడు, ఆ మైకంలో పడిపోయాడు. అదొక శక్తిపాతం లాగైంది. ఆ మైకంలో పడిపోయి ఈ నవ్వు మరొక్కసారి చూడడానికి కోసం ఇక్కడ ఎన్నాళ్ళని పడి ఉండాలనిపించింది అనిపించింది. మరి ఏం కనపడింది ఆ నవ్వులు? ఎవరు చెప్తారు? ఆయన డైరీలో రాశారా? రాయలా. కానీ ఇది ఎక్కడంటే పాండిచ్చేరి గురువు గారు ఉన్నారుగా, అరవింద్ ఘోష్, ఆయన సావిత్రి అనే బుక్ రాశారు. ఆ బుక్ లో ఇది రాస్తారన్నమాట. ఆయన సాధన చేస్తూ అమ్మను చూస్తారు. ఆ ధ్యానంలోను ఆ సాధనలో అమ్మను దర్శిస్తారు. ఆ అమ్మ ఒక్క చిరునవ్వు నవ్విందంట, సావిత్రి మాత. నవ్వేటప్పటికి ఆ నవ్వు చూసి ఎన్నాళ్ళైనా ఇక్కడే పడి ఉండాలనిపించింది అని రాస్తారు. అందులో రాశారు, సేమ్ అదే వర్డ్ రాశారు, ఇదే అది రాశారు. రాస్తే ఏం చూశాడంటే అక్కడ అమ్మ 1000 సూర్య వెలుగులతో వెలిగిపోతుందంట. సూర్య ప్రభలతో వెలిగిపోతుండ, 1000 సూర్య ప్రభలతో వెలిగిపోతుండ. అని లెక్క పెడతామని కాదు, ఆయన ఊహగా ఇంత వెలుగు, ఒక్క సూర్యుడు ఉంటేనే ఎలా వెలుగుంది, 1000 సూర్యులు ఒక్కసారి లైటింగ్ ఫ్లడ్ లైట్ లాగా వేస్తే ఎలా ఉంటది అనేది ఆయన ఊరిని రాసుకున్నారు. 1000 సూర్యుడు వెలుగుతుందంట. వెన్నెల పారుతున్నట్టుందంట. ఆ కాలం నుంచి వెన్నెల పారుతోందంట. ఆ పారుదలలో వెన్నెల, ఆ చిరునవ్వులో వెన్నెల పారుదలలో ఆవళ కళా కాంతుల్లో చచ్చిపోయిన వాడు కూడా మళ్ళీ బ్రతుకుతాడు అనిపిస్తుంది. ఆ ఆనందమైన నవ్వు, చిరునవ్వు మరొక్కసారి చూడాలి అనిపించి ఆ చూడడం కోసం అక్కడే పడి ఉండాలి అనిపించిందంట. ఎన్నాళ్ళైనా సరే ఆ మాట రాశాడు ఈయన. ఎవరు? కపర్డే గారు. అంటే బాబా ఏం చూపించుంటారు ఒకసారి ఊహించుకోండి. ఆ అమ్మ చూపించింది చూపించుంటారు కదా. 3వ అధ్యాయంలో బాబా మనకేం చెప్పారు? నేనే జగన్మాతని అనలా, మనందరికీ తల్లి అనలా, నేనే జగన్మాతని అనలా. 11వ అధ్యాయంలో కూడా ఏమంటారు? తల్లి తన బిడ్డల కోసం ఎంత తాపత్రయపడుద్దో అంత తాపత్రయపడుతున్నారంట బాబా. తల్లి ప్రేమ ఇప్పుడు అనుకున్నాం కదా. ప్రేమతత్వం ఏంటి? తల్లి ప్రేమతత్వం. ఆయన ఉన్న ప్రేమతత్వం అంటే తల్లి ప్రేమతత్వం. సమర్థత్వం, తండ్రి అంత సమర్థత్వం. అంటే విషయాలు వ్యవహారాలు చక్కబెట్టడంలో, పిల్లల్ని చదివించడంలో కానీ, క్రమశిక్షణలో పెట్టడంలో తండ్రి అంత సమర్థత్వం. ప్రేమతత్వం, బిడ్డలు ఆకలి ఎరిగి అవసరాలు ఎరిగి ఏర్పాట్లు చేయటం అనేది తల్లి ప్రేమతత్వం. ఈ రెండు కూడా ఒకే ఒక్క భగవంతుడు, మన గురువు, మన తండ్రి అయిన సాయినాథుల్లో రెండు ఉన్నాయి. ప్రేమ, సమర్థత్వం రెండు కూడా ఉన్నాయి. ఇది ప్రేమతత్వం, సమర్థత్వం. అలాగే ఆ ప్రేమతోనే మన కోసం పరబ్రహ్మ, మన సృష్టికర్త, మన తండ్రి అయిన సాయినాథుడు, బ్రహ్మం ఏనాడు అదే చూడండి 3వ అధ్యాయంలో బాబా మాట్లాడు, ఇది నా ఈ అవతార కార్య సార్థకత అంటారు. ఏంటి ఆయన అవతార కార్య సార్థకత అంటే, ఇలా ముస్లిం ఫకీర్ రూపంలో అవతరించి లీలలు చేసి, ఆ లీలలను గ్రంథస్థం చేయించి, ఆ బోధలన్నీ కూడా మన చేత చదివించి, మనల్ని బలవంతులుగా, ఆత్మ బలం కలిగిన వారుగా ఉండి, మన వ్యవహారాలన్నీ భగవంతుడైన సాయినాథుడి చేత నెరవేర్చుకోబడి ఆఖరికి మోక్షాన్ని పొందడం ఆయన యొక్క అవతార కార్య సార్థకత. ఇది నా ఈ అవతార కార్య సార్థకత అన్నారు. కాబట్టి ఈ రకంగా అటువంటిది ఈ చరిత్ర. ఎలాంటిది ఈ చరిత్ర? ఎలాంటిది అంటే అక్కడ బాబా చెప్తారు చరిత్ర గురించి. ఒక్క నిమిషం. చరిత్ర ఈ కథలను అంటే 2వ అధ్యాయం 40వ చూడండి. ఈ కథలు విన్న అష్టాంగ యోగ ప్రావీణ్యాన్ని, సమాధి సుఖంలోని ఆనందాన్ని, బ్రహ్మ సాయుధ్యాన్ని కోరికనే వారి కోరిక నెరవేరిపోతుంది. చూసారా ఎంత బలమైనది ఉంది? ఈ అష్టాంగ యోగ ప్రావీణ్యం రావాలంటే మనం ఎంత శ్రమ పడాలి, మనం ఎంత ఆయుర్దాయం కావాలి, ఎంత శరీర దారుఢ్యం కావాలి, ఇవన్నీ నేర్పడానికి సరైన నిష్ణాతుడైన గురువు కావాలి కదా. అంత నిష్ణాతులైన గురువులు మనకు దొరుకుతారా ఎక్కడైనా? అసలు అది మనం చేయగలుగుతామా? ఏ పతంజలి మహర్షి రాసిన అష్టాంగ యోగ మార్గం నిజంగా మనం చేయగలుగుతామా? ఎప్పటి వాడు పతంజలి మహర్షి అవి ఇప్పుడు మనం చేయగలుగుతామా? కాకపోతే ఈ వేదాలు ఏనాటివి? ఎప్పుడవు
కొన్ని లక్షల సంవత్సరాల నాటి వేదాలు. అందులో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం పాటించగలమా? ఎక్కడో ఎందుకండి, దత్తప్రభు గురు చరిత్రలో ఒక మాట ఉంటుంది, దత్తప్రభు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆయన సుశీలే పాటించలేరంట. అది అలాంటప్పుడు మనం చేయగలమా అవన్నీ కూడా? కాబట్టి మన మీద ప్రేమతో, మన మీద దయ కలిగి, నా బిడ్డలు ఇలా దారి తప్పుతున్నారే, అయ్యయ్యో అంటే బాబా అవతరించిన టైంలో జాతీయోద్యమం జరుగుతుంది, ఫ్రీడమ్ ఫైట్ జరుగుతుంది. అందులోనూ అప్పుడున్న ఫ్రీడమ్ ఫైట్లో ఏం జరుగుతుంది, ఇంకా ఏం జరుగుతుందంటే హిందువులకు ముస్లింలు నరుక్కుని చచ్చిపోతున్నారు. మరి అందుకే ఈయన ఏం చేశారు, ముస్లిం ఫకీర్ రూపంలో వచ్చి పాడుబడ్డ మసీదులో కొలువై ఉండి అక్కడ దీపారాధనలు చేసి అక్కడే విష్ణు సహస్రనామాలు చెప్పి అక్కడే ఆ, ఇది భగవద్గీత చదివించి వాడికి అర్థాలు చెప్పి, ఖురాన్ చదివించి, ఎవరు అబ్దుల్ బాబాతో ఖురాన్ చదివించి వాడికి అర్థాలు చెప్పి ఇలా చేశారు బాబా. దీపారాధనలు చేశారు, ఘంటానాదం చేశారు. మసీదులు చేస్తారు, ఇవన్నీ చేయరు కదా, అయినా చేశారు. ఎందుకంటే ఆయన ఏ మతానికి సంబంధించిన వాడు కాదు. ఎవరు మరి ఆయన? సత్, నిర్గుణుడు, నిరాకారుడు, పరబ్రహ్మం. విశ్వం మొత్తం సృష్టించింది ఒక్కడే. అక్కడ అమెరికా కావచ్చు, ఇక్కడ అండమాన్ కావచ్చు, ఏదైనా సరే ఆ ఒక్కడి నుంచే సృష్టి జరిగింది, ఆ ఒక్క సత్తు నుంచే సృష్టి జరిగింది. నెక్స్ట్ ఇది అయిపోయింది కదా, ఆ చరిత్ర అంటే కూడా చెప్పుకున్నాం కదా. అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్తే ఈ సత్తు గురించి మాట్లాడుకున్నాం. సత్తు ఎలాంటిది? సృష్టికి పూర్వం ఏమున్నది, సృష్టి యావత్తు ఉండేది, సృష్టి తర్వాత కూడా ఉండేది. పైగా ఇంకా ఇది ఈ సత్తు ఎలాంటిదంట, సృష్టి స్థితి లయలు చేసేది అని చెప్పారు. మరి సృష్టి స్థితి లయలు చేస్తే బాబాని మనం సత్ అని పెట్టిన తర్వాత బాబాకి సృష్టి స్థితి లయకారకుడిగా ఎలా ఉన్నారో కూడా మనం ఆలోచించుకోవాలి, మాట్లాడుకోవాలి కదా, ఖచ్చితంగా మాట్లాడుకోవాలిగా. ఆయన సృష్టి స్థితి లయకారకుడిగా ఎలా సరిపోతారు అనేది కూడా మనం చెప్పుకోవాలి, ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఎలాగంటే సృష్టి క్రియేటర్ అంటే బ్రహ్మ ఎలా అయినారు, ఈ బ్రహ్మ వేరు, ఆ బ్రహ్మ వేరు. సత్ అనే పరబ్రహ్మ వేరు, ఇక్కడ సృష్టికారం చేస్తున్న బ్రహ్మ వేరు. కానీ ఆ బ్రహ్మమే ఈ మూడుగా అయింది. ఏకం సత్, ఏకం సత్ గా ఉన్నది మూడు అయ్యింది, మూడుగా విభజించబడింది. ఎలా? బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా. ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా ఏకం అని సద్గురు అయ్యింది. అందుకని మా సత్యతలో సద్గురుని ఏమంటారు, హరిహర బ్రహ్మ అంటారు, ముగ్గురు కలిపింది. అందుకని ఇప్పుడు బాబా చూద్దాం, బాబా ఎలా సృష్టికర్త అయినారు. సపత్నగర్ స్టోరీ తీసుకోండి, ఏమైంది? సపత్నగర్ స్టోరీ మొత్తం వద్దు కానీ సపత్నగర్ స్టోరీ మనకు అందరికి తెలిసిందే కదా. సపత్నగర్కి బిడ్డ చనిపోతాడు కదా, బాబా దగ్గరికి వస్తాడుగా. ఆయన వచ్చినప్పుడు ఫస్ట్ ఎలా చేయరు, రెండోసారి ఆ భార్య కళలో కనబడి రామ్మ అంటే ఆ కళ భర్తకి చెప్తే, నేను షార్ట్ కట్లో చెప్పేస్తాను. అది నా దగ్గర రామ్మ అంటే అది భర్త సపత్నేగర్ గ్రహించి, అమ్మ బాబా పిలుస్తున్నారు పద అంటారు. ఎడితే ఇతర భార్య భర్తలు ఇద్దరు వస్తారు, షిరిడి వస్తారు, భార్యని రాణిస్తారు బాబా. ఈ భర్తని చల్ హట్ అంటారు, మళ్ళీ రెండోసారి పొమ్మంటారు, బయటికి వచ్చేస్తాడు. వచ్చేసి ఈలోపు భార్య మసీదులో కూర్చుని ఉంది కదా, పక్కనున్న ఒక సేవకురాలతో బాబా చెప్తున్నారు, నాకు నడువు నొప్పిగా ఉంది, కడుపు నొప్పిగా ఉంది, ఒళ్ళు నొప్పిగా, ఏదో రకరకాల నొప్పులు. ఆ నొప్పులన్నీ సపత్నేగర్ భార్యకి. ఎందుకంటే ఆవిడ ఈ నొప్పులు, ఈ రుగ్మతలు అన్నీ కూడా, ఈ కంప్లైంట్స్ అన్నీ కూడా ఆవిడ మరలా గర్భం దాల్చడానికి అడ్డుగా ఉన్నాయి. కాబట్టి తన సమక్షంలో కూర్చోబెట్టుకొని బాబా ఆవిడలో ఉన్న కంప్లైంట్స్ మొత్తం బయటికి తీసేశారు, తన మీద ఆపాదించేసుకున్నారు అవన్నీ కూడా. ఆవిడతో అప్పుడు ఆవిడ సంపూర్ణమైన ఆరోగ్యవంతురాలు అయిపోయింది, సంపూర్ణమైన ఆరోగ్యవంతురాలు అయిపోయింది. ఈలోపు బయట ఈయనున్నాడు కదా సపత్నగర్ భర్త, ఏంటి బాబా నా మీద ఇంత కోపగిస్తున్నారు, నన్ను మళ్ళీ రానివ్వట్లేదు, ఎలాగ ఈయన దర్శించడం అనుకుని పూర్వం తన చదువుకునే రోజుల్లో ఉన్న డిస్కషన్ వచ్చింది. బాబాని విమర్శించాడు కదా శివుడేతో, ఈ రోజుల్లో అలాంటి మొబైల్ ఏంట్రా, నువ్వు చదువుకోవాలి కానీ బాబా పాస్ చేయడం ఏంటి అని విమర్శిస్తాడు. ఆయనకున్న నమ్మకాన్ని తృణీకరించి మాట్లాడతాడు. అలా చేయకూడదు మనం ఎవరం కూడా. అలా అయినప్పటికీ దానికి శిక్షగా నా బిడ్డ చనిపోయాడా అనుకుంటాడు. అంటే అప్పుడు మళ్ళీ వెంటనే ఖాళీ సమయం తీసుకుని వెంటనే నేను క్షమించు బాబా అని లోపల ఎప్పుడైతే రియలైజేషన్ వచ్చిందో వెంటనే వెళ్ళి మసీదులోకి వెళ్ళి కాళ్ళు పట్టేసుకుంటే అనుగ్రహిస్తారు. అప్పుడు ఏమన్నారు బాబా, నేను లోకులు బిడ్డను చంపడానికి ఉన్నానమ్మా అన్నాడు.
అని అదే బిడ్డను తీసుకొచ్చి భార్య గర్భంలో పెడతాను అంటే ఈ భార్య ఆరోగ్యం సరైపోయి ఆవిడ గర్భం దాల్చడానికి సిద్ధంగా ఉంది. అప్పుడు ఏమన్నారు ఈయన, అదే బిడ్డను తీసుకొచ్చి భార్య గర్భంలో పెడతాను. ఎలా పెడతారు ఈయన? హూ ఇస్ హీ? సో అలా అన్నారు కాబట్టి, అలా చేశారు కాబట్టి ఈజ్ క్రియేటర్. నౌ హీజ్ క్రియేటర్. ఈయన సృష్టికర్త. బ్రహ్మం అంటే సత్తులో ఒక పార్ట్ అయిపోయిందా సృష్టికర్త? రెండు. ఉండేది రిజర్వేటర్ అంటే పోషకుడు విష్ణువు. ఎలా అయినాడు? నా భక్తుల ఇళ్లలో లేమి పొడ సోపదో, అన్న వస్త్రాలకు లోటు ఉండదు, మొత్తం భక్తులు మొత్తం ఆపాదించేశాడు. అది ఆపాదించేసి హేమట్పంతు తన కథలో ఉద్యోగం కావాలి అది అని వెళ్తారు కదా 3వ అధ్యాయంలో గురు పౌర్ణమి రోజున అన్నా చించినీకరు అడిగితే ముందు నా సేవ చేయని, ఇతనికి ప్రపంచం సుఖమయమవుతుంది, ఇతరుకు పళ్ళాలు యావజ్జీవం ఖాళీ కావు అని చెప్తారు. అంటే పోషకుడే కదా. ఇలా పోషకుడి విషయంలో చెప్పుకుంటే ఊళ్ళన్నీ ఉన్నాయి, సాక్ష్యాలు, రుజువులు, ఉదాహరణలు ఇన్ని ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఏంటంటే పోషకుడు అయిపోయింది, ప్రిజర్వేటర్ అయిపోయింది. నెక్స్ట్ డిస్ట్రాయర్, లయకారకుడు. సృష్టి స్థితి లయకారకుడు. లాస్ట్కి వచ్చాం. లయకారకుడు ఎలా అయినారు బాబా? పెళ్ళైన మర్చిపోయామా మనం? డాక్టర్ పెళ్ళై 34వ అధ్యాయంలో నారికురుపులతో బాధపడుతుంటాడు కదా. బాధపడుతూ ఉండి పైగా పెళ్ళైకి బాబాకి ఎంత సాన్నిహిత్యం అంటే తెల్ల లేస్తే వెళ్ళి బాబా దగ్గర కూర్చుంటారు. బాబా చిలుం పీల్చాలంటే డాక్టర్ పెళ్ళై ఉండాలి. ఎవరన్నా వచ్చి ఏదన్నా అడుగుతూ ఉంటే బాబా మాకు అది కావాలి ఇది కావాలి అని చేసి పెట్టండి బాబా అంటే పెళ్ళైన అడిగేవాడంట. అరే బావ్ మరి చేద్దామా అడుగుతున్నారంటే చేశాను బాబా. అడి చేయడం ఏంటి? అలా బావ్ చేశాను బాబా, ఇచ్చాను బాబా. అంత మృదు మధురమైన హృదయం ఎవరికి? పెళ్ళైకి. పైగా ఈయన సలహా అడిగా అంత సాన్నిహిత్యం ఉన్నవాడు బాబాని నన్ను రక్షించు బాబా, దీని నుంచి నన్ను బయటపడే బాబా అని భీమాజీ పాటిల్ అడిగినట్లుగా అడగటానికి మొహమాట పడ్డాడు. అది దీక్షిత్ గారితో కవర్ చేశారు. ఈ నారికురుపుతో నేను భరించలేకుండా ఉన్నాను, ఇంతవరకు జీవించిన ఈ జీవితం చాలు నాకు, ఇక్కడి నుంచి ఇక్కడికి ఇప్పటికీ నా ఈ జీవితాన్ని సరిపెట్టేయమని చెప్పండి అంటే చంపేమన్నాడంట. ఎలా చంపుతారు? లోకులను చంపుతానుకున్నారా బాబా? అక్కడ బాబా ఏం చెప్పారు? ఇంకా ఒకటి అన్నాడు డాక్టర్ పెళ్ళై, ఈ కర్మని 10 జన్మలకి చదరండి అంటే ఏమన్నారు ఈయన? బాబా ఏమన్నారు? 10 జన్మల? 10 జన్మలు ఎందుకురా? అయినా స్వార్థం గాని పరమార్థం గాని అథవా మోక్షం గాని ఇవ్వడానికి సమర్థుడు నేను ఉండగా నీవెందుకురా చావును కోరుకుంటున్నావు? ఇదే నా పురుషార్థం. అది దట్ ఈస్ అవర్ సాయి. స్వార్థం కానీ పరమార్థం కానీ అథవా మోక్షం అంటే ఏంటి? స్వార్థం అంటే ఏంటి? నాట్ సెల్ఫిష్నెస్. ఇంగ్లీష్ పదంలో చెప్పుకునే సెల్ఫిష్నెస్ కాదు. స్వార్థం అంటే 2 ఉన్నాయి. భగవద్గీత 7వ అధ్యాయం 16వ శ్లోకంలో బాబా అన్నాడు, భగవంతుడు కృష్ణ భగవానుడు ఒక మాట చెప్తాడు. ఏమనంటే ఆపద నుంచి రక్షణ కోరేవాడు, సంపద కోరేవాడు. అంటే ఈ స్వార్థం అంటే ఆ 2 ముక్కలే. ఆపద నుంచి రక్షణ, సంపద. స్వార్థం అంటే ఇది లౌకిక పరమైన వ్యవహారాలు. తర్వాత కృష్ణ భగవానుడు ఏమన్నాడు? ఆపద నుంచి రక్షణ, సంపద అన్నాక తర్వాత జ్ఞానం అన్నారు. బాబా ఇక్కడ ఏమన్నారు? పరమార్థం. స్వార్థం కానీ పరమార్థం. పరమార్థం ఏంటంటే పరానికి సంబంధించిన జ్ఞానం. పరానికి సంబంధించిన అర్థం అంటే ఏంటి? భగవంతుడికి సంబంధించిన జ్ఞాన సంపద. అది కానీ స్వార్థం కానీ పరమార్థం కానీ అథవా మోక్షం. ఇదేది కాదనుకోండి, ఇదన్నీ దాటి వెళ్ళిపోతే నువ్వు మోక్షం కూడా ఇవ్వడానికి నేను సమర్థుణ్ణి అని అంటే మనం ఏమంటాం? సర్వసమర్థుడు అని మనం అంటాం. మన తండ్రి ఎలాంటి వాడు? స్వార్థం కానీ పరమార్థం కానీ అథవా మోక్షం కానీ ఇవ్వగలిగిన ఆయన సమర్థుడు అనుకుంటే మనం ఏమంటాం? బిడ్డలమైన నా తండ్రి సర్వసమర్థుడు, ఏదైనా ఇవ్వగలడు అని మనం సచ్చరిత్ర చదివి పిట్టపల్లి లక్ష్మి గారి లాంటి వారి చేత విని మనం బాబా సచరిత్ర పారాయణం చేయడం ద్వారా మనం ఎన్నో అనుభవాలు పొందటం ద్వారా ఈ జ్ఞానాన్ని పొందాం. ఎలాగా? బాబా సర్వసమర్థుడిగా జ్ఞానం పొందాం కదా. ఈ రకంగా అని చెప్పి ఎవరో ఒకడు ఈపుని గట్టుకు తీసుకురంటారా అంటే తీసుకొచ్చేస్తే నాకు ఆకొచ్చి పొడుస్తుందని అంటే ఈ లోపు అబ్దుల్ బాబా వచ్చి తొక్కేస్తాడే. నారికురుపులు చాలా డేంజరస్ అవి. ఎందుకంటే అవి పైకి బయటికి రావు, అక్కడక్కడే తిరుగుతూ రక్తనాళాల్లోకి వెళ్ళిపోతాయి.
రక్తనాళాల్లోకి ఎల్లినయ్య సర 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 పాకుండా బ్రెయిన్లోకి వెళ్ళిపోతాయి. ఒకటి చెవులో చీము కూడా భయపడుతుంటారు, చాలా డేంజరస్ డిసీజ్గా ట్రీట్ చేస్తారు. చెవులో చీము అది ఎక్కడికి బయటికి రాకపోతే అందులో చెవికి బ్రెయిన్ హెడ్ చాలా దగ్గర, హెడ్లో పార్టే కదా చెవి కూడా పక్కన బ్రెయిన్. ఈ చీము తల్లోకి వెళ్ళిపోయి వాడికి వెనక ఫిట్స్ వచ్చేస్తాయి. నేను డాక్టర్ కాబట్టి చెప్తున్నాను. అదే ఈ నారి కురుపులు అనే దాన్ని నేను ప్రత్యక్షంగా ఒక క్యాండిడేట్కి చూశాను. దానికి సర్జన్ కాలు చెక్కేసి అది హైడ్రోజన్ పెరాక్సైడ్ లిక్విడ్ కలిపి పెడితే ఆ పురుగులు సన్నగా వచ్చేసినాయి. ఆవిడ ఎవరో తెలుసానండి, ఆ అమ్మాయి బాబాని ప్రత్యక్షంగా చూసి సేవించిన ఒక ముసలాయన మనవరాలు. ఆయన లాస్ట్ స్టేజ్లో బెడ్ రెడీగా ఉన్నప్పుడు నేను ఆయనకి సేవ చేశాను. మామూలు విషయం కాదు. 1915లో మన్మాడ్ రైల్వే స్టేషన్లో మా ట్రైన్ డ్రైవర్గా ఉన్న ఆయన బాబా దగ్గరికి వెళ్ళారంట. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం నాకు చెప్పేవాళ్ళు ఈ కథ అంతా. ఆయన మనవరాలు మరి రక్షింపబడదా అంత డేంజరస్ డిసీజ్ నుంచి బాబా అంత సేవ చేసుకున్నప్పుడు? కాబట్టి ఈ నారి కురుపులు అంత డేంజరస్. స్వయంగా డాక్టరే ఆయన చేసుకోలేకపోయారు, కానీ బాబా రక్షించాడు. అని కురుపులు పగిలిపోయినాయి, తొక్కేశాడు అబ్దుల్ బాబా. నా కాకి వచ్చి పొడుస్తుంటే ఇంకా కాకి ఏదైనా వచ్చి పొడుస్తుంది అన్నారు, కానీ బాబా అబ్దుల్ బాబాని కాకి అనేవాళ్ళంట. నా కాకి. చూసారా అబ్దుల్ బాబా యొక్క పొజిషన్ ఎంత ఉందో, నా కాకి వచ్చేవాడు. కాబట్టి ఇక్కడ ఏంటంటే 10 జన్మలు ఎందుకురా, 10 రోజులు, 10 రోజులంట. అది 10 జన్మలు అనుకున్నది అంటే ఎంత వేరియేషన్ అండి. జన్మ జన్మకి 100 సంవత్సరాలు వేసుకుంటే 10 జన్మలకి కలిపి ఎంత అయింది? 1000 సంవత్సరాలది 10 రోజుల్లో లేపేస్తారంట. 1000 సంవత్సరాలది. పైగా ఆ బాబా ఏమన్నారు, కలిసి పంచుకుందాం. 10 జన్మలు అనుభవిస్తే గానీ తీరని ఈ కర్మని మన ఇద్దరం కలిసి పంచుకుందాం అంటే 50-50 చేసుకున్నా పెళ్ళే భరించగలిగేవాడా? గలిగేవాడా? లేదు కదా. అప్పటి వరకు భరించిన ఆ కర్మ చాలు అనుకుని టోటల్గా బాబానే తీసేసుకున్నారమ్మా ఈ కర్మని. ఇది మనం గ్రహించాల్సిందే. ఇవ్వాల 10 రోజులు అన్నది ఏంటంటే ఆ గాయాలు మానటానికి, అంతే కానీ నిజమైన ఆ దాన్నే ఏదో ఈ 10 రోజుల్లో గాయాలు మానిపోయి తుడిచేటప్పుడు గీసేటప్పుడు ఏదో పోటు నొప్పి వస్తుంది కదా, దానిని కర్మ అనిపించడంగా చేసుకుని దాదాపుగా బాబా 99% కర్మ బాబా తీసేసుకున్నారు. ఇది పంచుకున్నారా? లేదు, మొత్తం తీసేసుకున్నాడు బాబా. అది బాబా యొక్క అక్కడ లైకారకుడు బాబా, ఎక్కడ కర్మలను తీసుకోవటంలో లైకారకుడు బాబా. కాబట్టి శ్రీ సాయి సచ్చరితని మనం ఎలా అంటే, శ్రీ సాయి సచ్చరితని మనం ఎలా చూసుకోవాలి? అందులోను సత్ అంటే సృష్టి స్థితి లైకారకులు. సత్ అనేది, ఆ సత్తుని బాబాకి ఎలా మనం సమర్థవంతంగా చూసుకోవచ్చు అంటే ఇలా సృష్టికర్త అంటే సపత్నేకర్ బిడ్డని ఇవ్వటం, స్థితికారుడు అంటే నా భక్తుల ఇంట్లో లేమి పొడసోపదు అని చెప్పటం, పైగా ఈయనకి హేమట్ పంత్కి చెప్తారు యావజ్జీవుని పళ్ళాలు ఖాళీ కావు అని చెప్పడం. ఇదంతా కూడా అలాగే సావిత్రిబాయి టెండూల్కర్ విషయం కూడా చూసుకోవచ్చు. పెన్షన్ సరిగిపోతే ఎంత కావాలో కూడా ఇస్తారు కదా ఆయన. ఈ రకంగా చూసుకోవచ్చు. లైకారకుడిగా చూసుకుంటేనేమో సపత్నేకర్ కాదు బాబు డాక్టర్ పెళ్ళే విషయం చూసుకోవచ్చు. ఈ రకంగా చూసుకోవచ్చు. కాబట్టి అది కాకుండా ఇంకొక చిన్న విషయం చెప్పుకోవచ్చు. ఇక్కడ సృష్టి స్థితి లయలు అనేది సపత్నేకర్ విషయంలోనే మనం ఎలా చూసుకోవచ్చు అంటే, సపత్నేకర్కి సృష్టి అంటే ఆ బిడ్డని ఇచ్చారు, పోయిన బిడ్డని అదే బిడ్డని తీసుకొచ్చి బాబా ఇచ్చారు, అక్కడ సృష్టికర్త అయిపోయారు. సపత్నేకర్ విషయంలోనే స్థితికారుడు అయిపోయాడు, అంటే బిడ్డలు లేని వాళ్ళ పరిస్థితిని మార్చేసి ఆయన సృష్టికర్త అయినాడు. బిడ్డలని ఇచ్చి ఒకరు కాదు 3 బిడ్డలని ఇచ్చారు. అట్లా స్థితికారుడయ్యాడు. అలాగే లైకారుడు ఎక్కడైనాడు, ఆ భార్యకున్న కంప్లైంట్స్ మొత్తం తీసేసి, వ్యాధిని మొత్తం తీసేసి ఆమెని గర్భం దాల్చడానికి రెడీ చేశారు. అంటే ఆవిడున్న వ్యాధులన్నీ కూడా తీసేయడం ద్వారా అక్కడ లయకారకుడు. ఒక్క సపత్నేకర్ స్టోరీని 3టికి కూడా మనం చేసుకోవచ్చు, సమర్థవంతంగా చూసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ బాబా ఈ టైటిల్ ఏంటంటే, ఈనాడు ఈ టైటిల్ శ్రీ సాయి సచ్చరిత్ర. ఈ రకంగా బాబా సృష్టికర్త, పోషకుడు, లయకారకుడు. శ్రీ అంటే సంపదనిచ్చేవాడు, శుభాన్నిచ్చేవాడు. శుభాన్నిచ్చేవాడు కాబట్టే షిరిడీలోకి 2వ ప్రవేశం ఎలా జరిగింది? పెళ్లి బృందంతో జరిగింది, శుభకార్యం చేయడానికి వచ్చింది. అదే చాలు.
బాబా ఎందుకు వచ్చారు? శుభం చేయడం, లోకానికి శుభం చేయడానికి వచ్చారు, తన బిడ్డలకి శుభం చేయడానికి వచ్చారు, ఒక పాజిటివ్నెస్ ఇచ్చారు బాబా. సో ఇక్కడ మనం ఈ రకంగా ఇప్పటికి ఆపుకుందాము. మరి ఇక్కడ నరసరావు గారు ఓకేనా? సారాం సార్. హలో నరసరావు గారు. హలో సాయిరామ్ అండి. అమ్మా. మరి అంకుల్ ఏంటో మాట్లాడట్లేదు. ఓకే ఓకే మా. మరి ఇంకెవరన్నా ఎవరికన్నా ఏదన్నా ఉంటే ఒకసారి కనుక చెప్తాను. వచ్చి చూడండి, ఒకసారి కాల్ చేసి చూడండి అంకుల్కి. నేను చేస్తాను. అలాగేమ్మా. ఈలోపు కొంచెం ఏదైనా మాట్లాడుకుందామా? ఖాళీగా ఉంటుంది దానికి. ఇది సచరిత్ర, దాని టైటిల్. ఆ టైటిల్ గురించి మనం, ఎందుకంటే సాయి పాఠశాలలో ఉన్నాం కదా, నా పాఠశాల అన్నారు కదా బాబా. ఆ పాఠశాలలో మనం స్టూడెంట్స్, గురువుగా భావించినప్పుడు స్టూడెంట్స్, తండ్రిగా భావించినప్పుడు బిడ్డలం. మన అవసరాలు తీర్చే విషయంలో ఆయన మన తండ్రి. అలాగా జ్ఞానబోధని, బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకునే విషయంలో మన స్టూడెంట్స్గా ఉన్నప్పుడు మన టెక్స్ట్ బుక్ అనేది ఏమిటి అని తెలుసుకుంటే, శ్రీ సాయి సచ్చరిత్ర. శ్రీ అంటే ఏంటి, సాయి అంటే ఏంటి, సత్ అంటే ఏంటి, చరిత్ర అంటే ఏంటి అనేది ఇప్పుడు దాకా మనం తెలుసుకున్నాం. పైగా ఇది ఈ చరిత్ర చదివితే ఏమవుతుందో కూడా తెలుసుకున్నాం. అష్టాంగ యోగ ప్రావీణ్యం, సమాధి సుఖంలోనే ఆనందం, మోక్షం అన్నీ కూడా ఇచ్చేస్తుంది. కాబట్టి ఈ రకంగా వచ్చారమ్మా. హలో హలో ఓకే. సాయిరామ్. సాయిరాం సార్. అది ఇది కంప్లీట్ చేశాను నరసరావు. మరి మళ్ళా ఒకసారి ఒపీనియన్స్ అడగండి. లాస్ట్లో నేను కంక్లూడ్ చేస్తాను. అలాగే అలాగే సాయిరామ్ అండి. మంచి అద్భుతంగా ఇవాళ బాబా ప్రేమని, ఆయన సమర్థత గురించి మన నాగమల్లేశ్వరరావు గారు చెప్పడం జరిగింది. ఒకసారి మీ అందరి అభిప్రాయం అంటే ఒకసారి దాని మీద కొంచెం ఆయన చెప్పిన పాయింట్స్ తీసుకుని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పాయింట్ మీద డిస్కస్ చేస్తే మనం కూడా చాలా బాగుంటుంది. ఒకసారి రీక్యాప్ అవుతుంది. అట్ ది సేమ్ టైమ్ ఒకసారి మనం పునశ్చరణ చేసుకున్నట్లా ఉంటుందండి. ఒక్కసారి చెప్పండి ఎవరైనా ప్లీజ్. భూలక్ష్మి గారు, శివమ్మ గారు, సుచిత్ర గారు, పవన్ గారు, ఎవరైనా సరే చెప్తే మనం కంక్లూడ్ చేసుకుందాం. అమ్మా సుచిత్ర చెప్పమ్మా. సాయిరా. భూలక్ష్మి గారు కొంచెం సార్ చెప్పింది మీద ఒక పాయింట్, 2 పాయింట్లు ఆయన చెప్పిన దాంట్లో ఒక పాయింట్ తీసుకుని దాని గురించి మీ విశ్లేషణ చెప్తే ఏమవుతుందంటే ఇంకా చాలా బాగుంటుంది. ఏమన్నా దాంట్లో సవరించవస్తే ఆయన కూడా 4 పాయింట్లు చెప్తారు. తప్పకుండా ఏం చేస్తే మనకు కావాల్సిన ఏదన్నా నేను కూడా సవరించుకుంటాను, ఏదన్నా లోటుపాట్లుగా ఉన్నట్టుంటే. ఇక్కడ లోటుపాట్లు కాదు, కానీ మనం ఏంటంటే ఆ సబ్జెక్ట్ మీద కొంచెం డిస్కస్ చేయాలి. అవునవును, లోటుపాట్లు ఏమి ఉండవు బాబా, మనం మాట్లాడుకునేది. అవును సార్. సరే సార్, ఎవరు రావట్లేదు. అమ్మా ఎవరైనా చెప్తారమ్మా? సాయిరామ్ అండి. చాలా చాలా బాగుందండి. అంటే నాకు మెయిన్ గా నచ్చింది గురువు గురించి చెప్పారు కదా. అంటే పుస్తకం మన సాయి సచ్చరిత్రలో బాబా తన గురువుని ఎలా చెప్పారో మనం అలా చూసుకోవాలి అనేది అది చాలా 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 బాగుందండి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఓకే సార్ నరసరావు. థ్యాంక్ యూ సార్.